చుట్టూ ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలా రావాలి, జలసవ్వడుల మధ్య పచ్చని ప్రకృతిలో అక్కడక్కడ విసిరేసినట్టు ఉంటాయి ఆదివాసీ గూడాలు. ఆదివాసులంటేనే చరిత్రకు మూలవాసులంటారు. ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిజనుల ఆచార వ్యవహారాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. జీవ వైవిధ్య పరిరక్షణలో ఆదివాసీలే కీలకం. ప్రపంచీకరణ, పర్యావరణ మార్పుల వల్ల ఆదివాసుల జీవితాల్లో ఒడిదుడుకులు తప్పడం లేదు. మౌలిక వసతులు కరువై తీవ్ర వెనుకబాటులో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్న వారి బ్రతుకు చిత్రంలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రపంచ ఆదివాసీ దిన సందర్భంగా భారతదేశంలో నివసిస్తున్న 10 కోట్ల ఆదివాసుల తరపున శ్రీరామ్ రామ్ కిషన్ ఆల్ ఇండియా ఆదివాసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. స్వతంత్ర పోరాటంలో భారతదేశం చరిత్రలో క్రాంతివీర్ లాంటి భగవాన్ బిర్సా ముండా, రామ్జీ గోండ్, రాణి దుర్గావతి లాంటి మహామేధావులు ఆదివాసీ స్వతంత్ర కొరకు, ఆదివాసీ ఆశయ సాధన కొరకు పోరాటం చేసి చనిపోయిండు. చాలా బాధాకరం. అందుకే నేను 75 సంవత్సరాల తర్వాత ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ, అక్కడున్న ప్రధానమంత్రి కానీ వీళ్లకు ఆదివాసుల మీద నిజమైన ప్రేమ ఉంటే ఆదివాసీ గూడెల పోయి వాళ్ళ స్థితిగతుల మీద విచారం చేయాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దిన ప్రపంచంలోని 90 దేశాల్లో 50 కోట్ల మంది దాకా ఆదివాసులున్నారు. ప్రపంచ జనాభాలో వారు కేవలం 5% లోపే. 7,000 దాకా భాషలు మాట్లాడతారు. 5,000 విభిన్న సంస్కృతులు వారి సొంతం. వారి జీవన విధానం పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, కాలుష్యం ఆదివాసుల జీవితాలను సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం వారి సంస్కృతిని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే ఆదివాసుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ ఏటా అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తమ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, తమ పూర్వీకుల భూములపై హక్కులను గుర్తించాలని డిమాండ్ చేస్తోంది ఆదివాసీ యువత. ఇన్నాళ్ళు తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూ తమ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నినదిస్తోంది. స్వీయ నిర్ణయాధికారం కోసం మార్పునకు ప్రతినిధులుగా ఆదివాసీ యువత అనే నినాదంతో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి పలు కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. ఆదివాసుల ఆచార వ్యవహారాలు రాబోయే తరానికి దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివాసుల కాళ్ల గజ్జల సవ్వడులు, దండారి, గుస్సాడి నృత్యాలు, అడవి తల్లితో పాటు అడవి జంతువులపై వారి ప్రేమ అజరామరం. అయితే ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ గూడాల్లో ఉన్న సమస్యలు తీరడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే గూడాలకు కనీసం సరైన రోడ్డు మార్గం లేక గర్భిణులను ఇప్పటికీ ఎడ్ల బండిపైన డోలీలలో మోసుకొస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని 10ల సంఖ్యలో గిరిగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని బయటకు ప్రపంచంతో సంబంధం లేకుండా నెలల పాటు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. హెలికాప్టర్ ద్వారా వైద్యం అందిస్తామని గతంలో పాలకులు ఎంతో ఘనంగా చెప్పినా ఆచరణలోకి రాలేదు. వాగులపై వంతెనలు లేక పీకల్లోతు నీటిలో తాడు సాయంతో ప్రాణాలను పనంగా పెట్టి దాటుతున్నారు. కొందరు మధ్యలోనే ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇలాంటి ఘటనలు అనేకం. భావితరాలకు మెరుగైన విద్య, వైద్యం అందించలేని దుస్థితి ఆదివాసులది. స్కూళ్లు ఉన్నా టీచర్లు రారు. దీనికి తోడు పోడు సమస్య ఎప్పటికప్పుడు అగ్గిరాజేస్తూనే ఉంది. మేము 2002 నుంచి సాగులున్నాం. 2 సంవత్సరాలు ఇప్పటికీ పంటలు తీస్తున్నాం, కానీ కొంచెం దున్నుకుంటానికి భయం. మాకు ఎడ్లు వ్యవసాయం లేదు, ట్రాక్టర్లతోనే దున్నుకోవాలి, దున్నుకొనివ్వాలి. పారాస్టోళ్ళు భయపెట్టియద్దు అని కోరుతున్నాం. పట్టాలు రావాలి మాకు. దాని మీద ఏమన్నా పంట వేసుకుంటేనే మా బతుకు దేరు బాగుపడతామని మేము బాగా ఆ పోడు భూమి కోసమే బాధపడి కేసులాంచి మాకు మహిళలను 12 మందిని ఆదిలాబాద్ జైలు వేసిర్రు. ఆదిలాబాద్ జైల్లో కూడా మేము ఉన్నాం. ఇప్పటికీ కోర్టుకు పోయి సత్తున్నాం. కాబట్టి మాకు ఆ పోడు భూమి పట్టాలు కావాలని మేము బాగా కోరుతున్నాము. భారతదేశంలో ఎక్కువ శాతం మా ఆదివాసులు ఎక్కువ ఉన్నారు. ఆ శాతపరంగా అయిన గవర్నమెంట్ వాళ్ళు మా ఆదివాసులకు రాజకీయంగా ఎదగడం లేదు.
తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మా ఆదివాసులకు ఏ హక్కు ఇవ్వడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మా ఆదివాసులకు మన రోడ్డు సౌకర్యం లేదు, పల్లెటూర్లలో హాస్పిటల్ సౌకర్యం లేదు. ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మంచం మీద తీసుకొని వెళ్తున్నారు, ఎడ్ల బండి మీద తీసుకొని వెళ్తున్నారు. రోడ్లు అయినాయని గవర్నమెంట్ చెప్తుంది కానీ ఇంతవరకు రోడ్ల సౌకర్యం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు మాట పరంగానే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే అటవీ ప్రాంతాల్లోని గిరిజన గూడాల్లో తాగడానికి చుక్కనీరు దొరకదు. కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నీటిని తెచ్చుకుంటారు. కొందరికి చలమల్లి నీరే గతి. ఆ నీటిని సేవించి ఆసుపత్రి పాలవుతూ ఉంటారు. పౌష్టికాహారం దొరక్క రక్తహీనతతో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో చనిపోయేవారు ఎందరో ఉన్నారు. గిరిగ్రామాల్లోకి వైద్యులు కూడా రారు. డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలతో మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వరదలు, తుఫానులు ఆదివాసుల భూములు, ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి. కరువులు, ఎడారీకరణ వల్ల అడవులు క్షీణిస్తున్నాయి. కారు చిచ్చులు పచ్చదనాన్ని హరిస్తున్నాయి. ఆదివాసుల ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మన ఆదివాసీల స్థితిగతి, మరి ఆదివాసీ అభివృద్ధి వైపు, మరి ఆదివాసీ కల్చర్స్, సాంప్రదాయ సంస్కృతి ఈ కాపాడ కోసం ఈ ఆదివాసీ దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆదివాసీలే మనం చెప్తే ఉన్నాం కానీ ఆదివాసీ బతుకు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఆదివాసీ ఎక్కడ ఉన్నా అక్కడే ఉన్నారు. కానీ నేను అంటున్నా అంటే ఆదివాసీకు రాజపరంగా రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ రాజకీయ నాయకులు ఆదివాసీలకు అండదండ ఉండిగా. మన దేశంలో 90% ఆదివాసులు అటవీ ప్రాంతాల్లోనే బ్రతుకుతున్నారు. సాగు, వేట, అటవీ ఉత్పత్తులే వారికి జీవనాధారం. గిరిజన ప్రాంతాల్లో 1వ తరగతిలో నమోదైన పిల్లల్లో 40% 10వ తరగతి వరకు వస్తున్నట్లు ఆదివాసుల అభివృద్ధి నివేదిక గతేడాది వెల్లడించింది. దేశవ్యాప్తంగా 46% మంది ఆదివాసులు దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని గతంలోనే పలు అధ్యయనాలు తెలియజేశాయి. తెలంగాణలో గిరిజన సంక్షేమం మాటలకే పరిమితమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆదివాసీలు కాంగ్రెస్ సర్కారుపై ఆశగా చూస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా వ్యవస్థలు మెరుగుపరచాలన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయో అరణ్య రోధనగానే మిగులుతాయో వేచి చూడాలి. అట్లా ఇట్లా మంచిగా నీట్గా ఉన్నది. అంతకుముందు